సృష్టి ఆవత్తును నా తండ్రి నీ యొక్క కృపల చేత నింపిన దేవానికి స్తోత్రాలు వందనాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయ కాలాన నా ప్రభువా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ఒక కుటుంబంగా చేరవచ్చుటకు ఆన్లైన్ లో నా తండ్రి మేము అందరం నేను స్తుతించి గణపరిచి మహిమపరచుటకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఇది ఎంతో గంభీరమైన సమయము నా తండ్రి, నీ ఆశీర్వదింపబడిన సమయము. ఉదయకాలమున తండ్రి నా ప్రభువా మా జీవితంలో నీవు చేసిన మేలు ఉపకారమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. దయామయుడ కృపామయుడ ఆత్మస్వరూపుడమైన అత్యున్నతుడా నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం, నిన్ను మహింపరుస్తూ ఉంటున్నాం. నా తండ్రి నీవు చేసిన ఉపకారములన్నింటిని బట్టి నిన్ను మహింపరుస్తుంటున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. దయామయుడ మరి ఇప్పుడు వాక్య పరిచర్య నిమిత్తమైన తండ్రి సమయము సనమై ఉంటుండగా బ్రదర్ జయస్ రత్నకుమార్ గారిని బట్టి నేను ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి బిడను నీ యొక్క వాక్యము చేత ఆశీర్వదించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఆయన నా తండ్రి మాట్లాడు ప్రతి మాట నీ మాట అయింది నా తండ్రి. ఆ బిడ్డను నీ యొక్క బోరగా వాడుకొనగలందులకై వేడుకొని ప్రార్థిస్తున్నాం. మేము వినే ప్రతి మాట గాయకొనుటకును అంగీకరించుటకును అనుసరించుటకు నీవే నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాతో మా చుట్టూ ఆవరింపజేసి నడిపింపజేయమని వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. స్తుతికి పాత్రుడా గొప్ప తండ్రి, ఈ వాక్యములన్నీ నీ సజీవమైన వాక్యములై ఉండగా నా తండ్రి మేము నిత్య రాజ్యములో చేరగలుగుటకు మార్గములై ఉండగా నా తండ్రి మేము వాక్యమును అనుసరించి జీవించి నీ రాకడ సమయంకున్న తండ్రి మేము సిద్ధపాటు కలిగి జీవించే వారముగా, బుద్ధి కలిగి జీవించే వారముగా, మెలకువగలిగి ఉండుటకు నీ సహాయం దయచేయగలందులకై వేడుకొని ప్రార్థిస్తున్నాం. నైనా చేరవచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు వందనాలు స్తుతి చెల్లిస్తుంటున్నాం. ఇంకా నా తండ్రి నిద్ర లేవవలసిన వారిని లేపి నా తండ్రి వాక్యం వినుటకు మీరు ఆయత్తపరచమని బ్రతిమాలు వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి సహవాసంలో ఇంకా ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యం చేత బాధపడుచుంటున్నారేమోనైనా కరుణించి నీ చిత్తానుసారంగా స్వస్థతను అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఆర్థిక సమస్యల చేత బాధపడుచుంటున్న బిడ్డలను నా తండ్రి ఆదరించండి, కనికరించండి. మీ ఐశ్వర్యము నుండి వారి అక్కర్లను తీర్చగలందులకై వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. ఉద్యోగాల కొరకు వేచి ఉంటున్న బిడ్డలు నా తండ్రి నీ సమయోచిత కాలంలో బిడ్డలకు ఉద్యోగాలను అనుగ్రహించగలందులకై వేడుకుంటున్నాం. ముఖ్యంగా నా తండ్రి మా దేశమును బట్టి మా రాష్ట్రమును బట్టి మేము ప్రార్థిస్తున్నాం. నాయన మా దేశంలో మా రాష్ట్రంలో శాంతి సమాధానము నెమ్మది కలుగునట్లు నీ కృపద ఇచ్చేయమని వేడుకుంటున్నాం. ఎలక్షన్స్ వస్తూ ఉంటుండగా నైనా మీరే నాయకులను అధికారులను ఏర్పాటు చేసి ఉంటున్నారు. అందును బట్టి నీకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తుంటున్నాం. మా జీవిత కాలం అంతయు నా తండ్రి నీ యొక్క వాక్యమును మేము వదిలిపెట్టకుండా నా తండ్రి వాక్యానుసారంగా జీవించగలిగిన వారంగా నా తండ్రి నీ కృపా సహాయం దయచేసి మీ ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపుమని వేడుకొని ప్రార్థిస్తూ ప్రార్థన నా ప్రభువును తన కుమారుడు యేసుక్రీస్తు దివ్యమైన శక్తిగల నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. స్వరూపన్న ప్లీజ్ అన్న. అందరికీ వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరం సజీవ లెక్కలో ఉంచి దేవుని నామాన్ని ధ్యానించడానికి, మహిమపరచడానికి, గణపరచడానికి, ఆత్మీయంగా ఎదగడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి బ్రదర్ జేసు రత్నకుమార్ అన్నయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. బ్రదర్ జేసు రత్నకుమార్ గారు గుంటూరు వాస్తవ్యులు. లా విద్యా రంగంలో బహుగా రాణించడమే కాకుండా సంక్షోభంలో ఉన్న ప్రజలను ఆదుకున్నట్టుకు గాను అనునిత్యము తన ఉన్నత ఉద్యోగ వరమును
సాధనంగా వాడుతున్నారు. దేవుణ్ణి మరియు పొరుగువారిని ప్రేమించినప్పుడు క్రీస్తును అనుసరిస్తూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గా సమర్థవంతంగా పనిచేయడం ఎంతైనా సాధ్యమే అని వారు నిరూపించారు. చట్టం మరియు న్యాయం గురించి వారికి ఉన్న దైవిక అవగాహన, దాని అనువర్తనంలో వారి కరుణతో కూడిన గ్రహింపులు అవసరతలో ఉన్న అనేక మందికి గొప్ప ఆశీర్వాదం. గౌరవనీయులైన జేసరత్న కుమార్ గారు మరియు అతని ప్రియ సతీమణి గారులకు ఇద్దరు పిల్లలు, మోజెస్ మరియు ఏంజలీనా. ప్రస్తుతం వారు గుంటూరులో నివసిస్తా ఉన్నారు. అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్. ప్రభువైన క్రీస్తు నామమున కూడి వచ్చిన విశ్వాసులకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మరొక అద్భుతమైన సమయం దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న దేవుని వర్తమానం ఆదికాండము 50వ అధ్యాయం. ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనం నుంచి 26వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉంది. యోసేపు తన సహోదరులను చూసి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చి ఈ దేశంలో నుండి అబ్రహాము, ఇసాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాను. యోసేపు 110 సంవత్సరములు కలవాడే మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ మహోన్నతుడ, మీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఈ ఉదయకాలమున మీ పాత్రకి వస్తున్నాం. మేమేమై ఉన్నామో అది మీ కృప ప్రభా. మీ సన్నిధి ప్రసన్నత మాకు తోడుగా ఉంచుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు తోడుగా ఉండే ఇమ్మానుయేలు దేవుడు మీరు ప్రభా. అతను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, మా జీవితాలలో మీ వాక్యము పదిలపరుచుకొని, మా జీవితాలలో మీ వాక్యాన్ని ధ్యానిస్తూ తండ్రి, మా జీవితాలను నూతన పరచుకోవటానికి మీరు చేసిన గొప్ప మేలును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో కూడా మాతో మాట్లాడమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము తండ్రి. సహాయం చేయండి ప్రభా. మీ కృపలో మమ్మలను భద్రపరిచి ఇప్పుడు వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ మెల్లైన స్వరంతో మాకు బోధించమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ప్రార్థన మా రక్షకుడైన క్రీస్తు చేస్తున్నాము వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యోబు గ్రంథం 14వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. ఈ వాక్యం ఏమిటంటే, నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోదురు అని. యోబు గ్రంథంలో ఉన్న ఒక్కొక్క వచనము ఆధ్యాత్మికంగా చాలా ఆలోచనలు రేకెంతిచ్చేదిగా ఉంటాయి. 14వ అధ్యాయము 4వ వచనంలో, పాప సహితంలో నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు అని చెప్పి, అలాగున ఎవడును పుట్టనేరడు అని చెప్పి,
ప్రశ్నలు చాలా గొప్పగా ఉంటాయి, చాలా ఆలోచింపచేస్తాయి. 14వ అధ్యాయం 14వ వచనంలో చాలా జాగ్రత్తగా వినండి. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా అని చెప్పి. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా. మనుషులందరూ కూడా మరణిస్తారు, కానీ మరణం అంటే చాలా భయం మనుషులకు. నేను ఈ మధ్య నా స్నేహితుడు ఒకరితో చెప్తా ఉన్నాను, భూమి మీదే నరకం చూడాలి అంటే మనుషులకు మరణం లేకపోతే చాలు అని చెప్పాను. మనుషులకు మరణం లేకపోతే భూమి మీదే నరకం ఉంటుంది. నాకు మరణం లేదు అని తెలిస్తే ఈ శరీరంతో జీవించే మనకు ఇక భయం ఉండదు. ఎన్ని భయంకరమైన పాపాలు తప్పులు చేయొచ్చు, అన్ని చేస్తాం, మర్డర్ చేస్తాం, ఎందుకంటే ఉరిశిక్ష ఉండదు. మర్డర్ చేసినటువంటి వాడు కూడా చనిపోడు, వాడి కాలు చేతులు తీసేసినా కూడా చనిపోడు. మరణం లేదు. నువ్వు ఎంత హింసించినా వాడు చనిపోడు. రాబరీస్ చేస్తాం, రేపులు చేస్తాం, ఎందుకంటే ఇక మరణం ఉండదు, ఎవడు ఎవడిని చంపలేడు. ఎంత భయంకరంగా ఉంటుందో ఈ లోకం మరణం అనేది లేకపోతే. ఇంకొకటి కూడా, మరణం లేకపోతే ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు పుట్టిన ప్రతి జీవి జీవించే ఉండేవాడు. ఈ భూమి చాలదు, పంట చాలదు, ఆహారం చాలదు, నీరు చాలదు. ఈ మాటలన్నీ ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, దేవుడు మనుషులకు ఇచ్చిన ఒక గొప్ప బ్లెస్సింగ్ డెత్ అని. కరోనా సమయంలో అప్పటి వరకు సంపాదించిన ఆస్తి అంతా అమ్మి హాస్పిటల్స్కి ఇచ్చి నేను బ్రతకాలి అనుకున్నాం. బ్రతకాలి అని ఎందుకు అనుకున్నామంటే, దేవుడిచ్చినటువంటి కొంత ఆయుష్ ముగించుకునే వరకు బ్రతకాలని, అంతేకాని ఈ భూమి మీద సదాకాలం నిలిచిపోవాలి అని మాత్రం కాదు. అలా నిలిచిపోవటం ప్రారంభిస్తే ఇక ఈ భూమే నరకం అయిపోతుంది. దేవుడిచ్చిన ఆయుష్ కొంతకాలమే. ఈ కొంతకాలం మనం ఎలా జీవిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. అయితే ఒక ఆలోచన మనుషులను, మనుష్య జాతిని కొంతవరకు మంచిగా ఉంచుతుంది. అదేంటంటే, నరులు ప్రాణం విడిచిన తర్వాత వారేమైపోదురు అని రాయబడి ఉంది. ఇప్పటికీ కూడా క్రైస్తవ విశ్వాసులుగా మనకైతే నిరీక్షణ ఉంది, కానీ నిరీక్షణ లేని ఇతరులు మరణం తర్వాత ఏమైపోతారు అని. హిందూ సాంప్రదాయంలో వారేమనుకుంటారంటే, ఈ లోకంలో మానవ జీవితం ఉన్నప్పుడు మనం ఎలా జీవించామో ఆ జీవిత కర్మ ఫలాన్ని బట్టి తిరిగి కుక్కగానో పిల్లిగానో పుడతాం అని చెబుతారు.
కానీ దేవుడు తన చేతితో తన రూపంలో సృజించుకున్నటువంటి మనుష్యులు వేరొక జంతువుగా మార్చబడరు. దేవుని బిడ్డలుగానే ఉండిపోతారు. గాడ్స్ చైల్డ్ గాడ్స్ పెట్ డాగ్ లాగా మార్చబడరు. ఇంట్లో పెంచుకునే పెట్ క్యాట్, పెట్ యానిమల్స్ ఉంటాయి, వాటిలాగా మార్చబడం. మనం ప్రత్యేకంగా దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వారు. మనం ప్రత్యేకంగా దేవుని చేత దేవుని పిల్లలుగా సృజింపబడినటువంటి వాళ్ళు. కాబట్టి నిరీక్షణ లేని ఇతరులు ఆలోచించినట్లు మనం వేరే జన్మ ఎత్తాం. కానీ మనుషులందరికీ ఉన్న ఆలోచన నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోతురు అని. అందుకొరకు యోబు భక్తుడు చెప్తున్నాడు, స్త్రీ కనిన నరుడు కించిత్ ఆయుస్సు గలవాడే మిక్కిలి బాధనందును. ఈ కొంచెం సమయంలోనే మనం అనుకుంటా ఉంటాము, అసలు ప్రాణం పోకుండా ఉంటే ఎట్లా బాగుంటది నా జీవితంలో అని. కానీ ఇప్పుడే అనుకున్నాం, ప్రాణము పాదు అని తెలిసిన మరుక్షణం నుంచి ఈ మనుషులు సంచరిస్తున్న ఈ భూమి నరకంగా మార్చబడిపోద్ది. భయం లేని జీవితం, పాపంతో నిండిన జీవితం, ఇష్టానుసారం జీవించడం ప్రారంభిస్తాం. అందుకే దేవుడు కొంత ఆయుష్నిచ్చాడు. ఈ కొంత ఆయుష్ జీవించి మనం ఇక్కడ ఈ జీవించినటువంటి జీవిత కాలం కూడా చాలా సంతోషంగా, పుట్టింది మొదలు మరణించే వరకు చాలా సంతోషంగా జీవించి మరణిస్తున్నా అని చెప్పేటువంటి వాళ్ళు మాత్రం మనుషుల్లో ఎవరు ఉండరు. ఉన్నది కించిత్తు ఆయుష్ అయినా కూడా వీడి బాధ మామూలు బాధ కాదు. పోరాటం మామూలు పోరాటం కాదు. వేదన మామూలు వేదన కాదు. ప్రతి నిమిషం ఏదో ఒక ఆలోచన, నెమ్మది ఉండదు. అన్నిటికీ కారణం మన జీవితాన్ని మనం ప్లాన్ చేసుకోవటమే. మనమే ప్లాన్ చేస్తాం. ఆర్థికంగా ప్లాన్స్ చేస్తాం, బిజినెస్ ఏదో ఒకటి. 2 రూపాయలకి వడ్డీకి ఇస్తున్నాడని తెలిస్తే ఆ డబ్బులు తెచ్చి 10 రూపాయలకి వడ్డీకి ఇచ్చాడంట ఒకడు. నెల 8% మనకు మిగులుద్దన్నా అని చెబుతున్నాడు నాతో. అయితే 10% వడ్డీ ఇచ్చేవాడు తీసుకొని 10 months కట్టి వడ్డీ కూడా కట్టడం ఆపేశాడు. ఇక టెన్షన్ మొదలైపోయింది. ఈ ఆర్థిక పరిస్థితి నుంచి నేను ఎలా బయటికి రావాలి? ఉన్నది చిన్న జీవితమే, కానీ సొంత ఆలోచనలతోటి మన జీవితాలను మనమే చెరుపుకుంటాం. ఈ చిన్న జీవితంలోనే ఒక్కొక్కసారి శారీరక ఆశలతో పరిగెత్తి మన జీవితాలను మనం పాడు చేసుకుంటాం. బాధతో, వేదనతో, కన్నీళ్లతో నింపుకుంటాం. నిర్ణయాలన్నీ మనయే. లవ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్ కోర్టులో ఒకసారి డివోర్స్ కావాలని వస్తే నేను కౌన్సిలింగ్ చేస్తా ఉంటే అమ్మాయి ఒక మాట అడిగింది నన్ను,
నాకు రక్షణ కల్పిస్తే, కోర్టు వారు రక్షణ కల్పిస్తే నేను కాపురానికి వెళ్తాను సార్ అనేది. నేను చెప్పాను బెంచ్ మీద నుంచి జడ్జిగా, అతన్ని ఎన్నుకుంది నువ్వు, అతనితో జీవితకాలం ఉండాలి అనుకుంది నువ్వు, అతన్ని ప్రేమించింది నువ్వు, తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంది నువ్వు. ఇప్పుడు నువ్వు కాపురం చేయాలంటే నేను బ్లాక్ హెడ్ కమాండ్ని పెట్టాలని అడుగుతున్నావా అని చెప్పాను. నిర్ణయాలన్నీ మనయి, రక్షణ మాత్రం దేవుడు ఇవ్వాలి. నిర్ణయాలన్నీ సొంతంగా తీసుకుంటాం, అది దేవుని చిత్తమా కాదా ఆలోచించాం. కానీ దేవుని కాపుదల మనకు వెంటనే కావాలి. అందుకొరకే జీవితకాలం చాలా చిన్నది అయినా ఈ చిన్న జీవిత కాలంలో మన సొంత నిర్ణయాలను బట్టి బాధలతోటి నింపుకొని ఉంటాం. అందుకే యోబు భక్తుడు చెబుతున్న మాట, స్త్రీకని నరుడు కించిత్ ఆయుష్ గలవాడై కించిత్తే కొంచెం మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి కోయబడును, నీడ కనబడకపోనట్లు వాడు నిలువక పారిపోవును. అయినా ఇంకా యోబు చెప్తా ఉన్నాడు 3వ వచనంలో, అట్టివాని మీద నీవు దృష్టి ఉంచి ఉన్నావు, తీర్పునందుడికి నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. మరణము తర్వాత ఒక తీర్పు ఉంది. మరణము తర్వాత ఒక తీర్పు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. మనుషులందరికీ మరణం ఉంది, ఒక్కసారే మృతి పొందాలి. ఒక మరణం. ఈ మరణం ఈ శరీరానికి సంబంధించినటువంటి మరణం గురించి రాస్తాం. అయితే దాని కొనసాగింపులో ఆ తరువాత తీర్పు జరుగును అన్నది. ఈరోజు మనం ఎక్కువ దుఃఖపడవలసింది ఈ శారీరక మరణం గురించి కాదు, మరణం తర్వాత రాబోయే తీర్పు గురించి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. తీర్పు రాబోతా ఉంది. ఇది ప్రాముఖ్యం. దుఃఖం అంటే ఏమన్నా ఉంటే, కన్నీటి వేదన అంటే ఏమన్నా ఉంటే, ఒక తీర్పు రాబోతా ఉంది. ఆ తీర్పు దినమున నేనెక్కడ నిలవబోతా ఉన్నాను. మెనే టెకెలు ఫారసిన్ అని ఈరోజు త్రాచులో నిన్ను కొలవటానికి దేవుడు వస్తున్నాడు. అప్పుడు నా స్థితి ఏమిటి? దీని కొరకు దుఃఖపడాలి. మనం మరణం గురించి దుఃఖిస్తాం. ఇప్పుడే అనుకున్నాం, మరణము భూమి మీద లేకపోతే ఎంత నరకమో. కాబట్టి మరణము దేవుడు మనుషులకు ఇచ్చిన ఒక వరమే. అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక సినిమా యాక్టర్ ఉంటారు. తనకి క్యాన్సర్ అని తెలిసింది. తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులకు ఒక మాట చెప్పాడు, నాకు క్యాన్సర్, నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నాను, నా గురించి మీరు దిగులు పడొద్దు అని చెప్పి నెక్స్ట్ ప్రెస్ మీట్ పెట్టి, ఈ ప్రెస్ మీట్ లో నాకు క్యాన్సర్, నన్ను ఎక్కువ మంది విజిట్ చేయటానికి రాకండి, నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నా. అంటే
దీనివల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ కూడా నేను సిద్ధంగా ఉన్నాను శారీరకంగా అని పబ్లిక్ అనౌన్స్ చేశాడు. కుటుంబానికి చెప్పాడు. అయితే వాళ్ళ మనవరాలు చాలా దుఃఖపడి ఏడుస్తా ఉందంట. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, తాతగారు మీరు మరణించబోతున్నారు అంటే, అది నీకు చాలా దుఃఖకరంగా ఉందమ్మా, కానీ ఈ శరీరంతో నాకు చాలా విసుగ్గా ఉంది అని చెప్పాడంట. ఈ శరీరంతో నాకు చాలా విసుగ్గా ఉంది అని. అన్యులు మరణానికి సిద్ధపడుతుంటే నిరీక్షణ లేని ఇతరులు మరణానికి సిద్ధంగా ఉంటే లోకాన్ని తెలుసుకుని ఒక మెచ్యూర్డ్ ఎల్డర్గా రియాలిటీని యాక్సెప్ట్ చేసేటువంటి వారిగా ఉన్నారు ఇప్పుడు మనం చెప్పుకున్న నాగేశ్వరరావు గారు. అయితే క్రైస్తవ విశ్వాసి కరోనా సమయంలో ఒక ఆమె నాకు ఫోన్ చేసి, నా అమ్మకి కరోనా ప్రార్థన చేయండి అంటే, తప్పకుండా తల్లి అని చెప్పాను. కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి చెప్తా ఉంది, నేను చాలాసార్లు ఈ మాట చెప్తూనే ఉంటాను, అందరికీ చెప్తుంటాను, ఆన్లైన్లో కూడా చెప్పుంటాను. ఆమె ఈసారి చెప్తుంది, అమ్మ చనిపోయిందన్నా, నేను ఇక చర్చికి రాను, అసలు దేవుడు ఎక్కడున్నాడన్నా, నేను ఇంత ప్రార్థన చేస్తే అమ్మ బ్రతకలేదు, నేను దేవుడిని నమ్మనన్నా ఇంకా అని చెప్తా. మరణము, ఈ జీవితం, ఈ శరీరం నుంచి విడుదల. అసలు మనుష్యులకే మరణం బ్లెస్సింగ్ అని చెప్తున్నాం కదా. ఆ మరణమే లేకపోతే నరకం ఏంటో భూమి మీద చూసేవాళ్ళం. కృపారావు గారు అని ఒక పాస్టర్ గారు ఒంగోలులో ఉంటారు. కుమార్తె నా స్నేహితుని భార్య. స్నేహితుడు అంటే పాస్టర్ గారే, తను కూడా మంచి కాపరి, చాలా గొప్ప దేవుని పరిచారకుడు. అమ్మాయి ఒక గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తా ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ గా. యవనస్తులు కూడిక పెడితే ఒంగోలులో యవనస్తుల మధ్య పరిచర్య చేయడానికి ఒంగోలు వచ్చారు హైదరాబాద్ నుంచి. పరిచర్య అయిన తర్వాత మేనత్తను కలిసి రావటానికి నాన్న, కూతురు, ఇద్దరు మనవరాళ్ళు ఒక కారులో బయలుదేరారు. కారులో బయలుదేరి వెళ్తా ఉంటే ఎంత భయంకరమైన యాక్సిడెంట్ జరిగిందంటే, డ్రైవర్ గొంతు దగ్గర తెగిపోయింది. ఒక ట్రాక్టర్ రెండు వైపులా ఓపెన్ చేసుకొని వస్తా ఉన్నారు. అది కారుకు తగిలితే ఆ కారు పైన రూఫ్ లాంటిది, ఆ పైన టాప్ అంతా పగిలిపోయి డ్రైవర్ తల తెగిపోయింది. డ్రైవర్ వెనక కూర్చున్న వదినమ్మ, ఆమె తల సగం వరకు తెగిపోయి కారులోనే పడి చనిపోయి ఉన్నారు. అదృష్టవశాత్తు నెలల బిడ్డ ఒళ్ళో ఉంటే ఒళ్ళో నుంచి జారి కింద పడి బ్రతికింది. అదే కారులో ప్రయాణిస్తున్న పాస్టర్ గారు, ఇంకొక మనవరాలు కారు నుంచి బయటికి విసిరివేయబడ్డారు. చాలా గొప్ప పరిచారకులు పాస్టర్ గారు. సమాధి కార్యక్రమం ప్రారంభమైంది. కూతురు మంచి ప్రసంగికురాలు, మంచి పేరున్న కాపరి తండ్రి, మంచి పేరున్న కాపరి భర్త, ఆమె కూడా మంచి పరిచారకురాలు. నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను,
తల్లిదండ్రులుగా మన కళ్ళ ముందు బిడ్డలకు అన్యాయం, బిడ్డలకు ఎటువంటి యాక్సిడెంట్ జరగకూడదు. అది నిజం. మనం మరణించిన తర్వాత మన బిడ్డలు మరణించాలి. ఇదే మనకు దేవుడిచ్చేటువంటి బ్లెస్సింగ్. మరణం లేకుండా చేయమని మాత్రం ప్రార్థన ఉండదు. అయితే కృపారావు గారు సమాధి సమయంలో చుట్టూ వచ్చిన పాస్టర్ గారు, ఆయన స్నేహితులు అందరూ కన్నీళ్లతో దుఃఖంతో ఉంటే భాస్కర్ ఒక మాట చెప్పారంట, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, దేవునికి మహిమ అని చెప్పారంట. ఇది నిరీక్షణ కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసుల ఆత్మీయ సిద్ధపాటు. లోకంలో మరణానికి సిద్ధపాటు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, మరణం వస్తుందేమో అనే భయం కాదు, మరణం తర్వాత తీర్పుని ఎలా ఎదుర్కోవాలి. ఇది క్రైస్తవ విశ్వాసులు ప్రతి నిమిషం ఆలోచించవలసింది. మనుషులు ఒక్కసారి మృతి పొందవలననియు అని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును అని రాయబడి. ప్రసంగి 3:2లో 3వ అధ్యాయం 2వ వచనం, పుట్టుటకు సమయం కలదు, చచ్చుటకు సమయం కలదు. దేవుడు ఒక సమయాన్ని నియమించాడు. మనం ఎప్పుడు పుడతాము, మనం ఎప్పుడు మరణిస్తాం. పుట్టుక సమయము, మరణ సమయం. మనము పుట్టిన సమయం తెలుసు, అని ఏ సమయంలో పుడతామో తెలియదు. ఈ మధ్య ఒక కొత్త హాస్పిటల్ హైదరాబాద్, ఈ హాస్పిటల్స్ లో వాళ్ళు అనుకున్న ముహూర్తానికి బిడ్డ పుట్టేటట్లు ఆపరేషన్ చేస్తే ₹1,00,000 ఎక్స్ట్రా తీసుకుంటారంట. గుంటూరులో 30,000 తీసుకుంటున్నారంటే, ఈ మాట మాట్లాడుకుంటామంటే వెంటనే ఇంకొక స్నేహితుడు చెప్తున్నాడు, హైదరాబాద్లో 1,00,000 సార్ అని. ఏ నిమిషంలో బిడ్డ పుట్టాలనుకుంటే ఆ నిమిషానికి సర్జరీ చేసి బిడ్డను బయటికి తీస్తారు. మరేమవుతుందో దానివల్ల మనకు తెలియదు. ఒకవేళ అదే దేవుడు నియమించిన సమయమేమో, వీళ్ళు నిర్ణయించుకొని బయటికి తెస్తున్నారు, కానీ అది దేవుడు నిర్ణయించిన సమయం. ₹1,00,000 ఇచ్చినా ₹1,00,000 ఇవ్వకపోయినా దేవుడు నిర్ణయించిన సమయం అది. పుట్టుటకు సమయం కలదు, చచ్చుటకు సమయం కలదు. చచ్చుటకు సమయం అంటే ఇక హోప్ లేదు, ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి అంటే, ఆ నిమిషం నుంచి 3 నెలలు బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు చనిపోతారో తెలియదు. కొంతమంది కుటుంబ సభ్యులు ఇంక చనిపోతే బాగుండు అనేటువంటి చాలా క్రిటికల్ పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ఉంటారు. ఒకసారి దేవుడు నియమించిన సమయంలో దేవుడు మరణం ఇస్తాడు. కానీ అప్పుడు మరణం భయంకరమైంది అని అనుకోము. మరణం గురించి చెప్పేటప్పుడు నేను ఎప్పుడు గుడ్ ఫ్రైడే గురించి, ఈస్టర్ గురించి చెప్తా ఉంటా. తల్లిదండ్రులు మరణించినప్పుడు సమాధి చేసి వస్తా ఉంటే, నిన్నటి వరకు ఇంట్లో ఉన్న నాన్నని, ఆయన శరీరాన్ని సమాధుల తోటలో విడిచిపెట్టి రావాలి అంటే రాబుద్ది కాదు. నాన్న చనిపోయిన తర్వాత 6 నెలల పాటు సుమారు మా అమ్మ ప్రతిరోజు సమాధుల తోటకి భోజనం తీసుకుని వెళ్ళేది. అక్కడ మరియమ్మని, ఆమెకు ఒక చిన్న పాక ఉండేది. నాన్న సమాధి దగ్గర ఉండి మరియమ్మతో పాటు ఆ పాకలో కూర్చొని, మళ్ళీ ఎండ ఉంటే మళ్ళా సమాధి దగ్గర కూర్చొని
6 నెలల పాటు సుమారు ప్రతిరోజు సమాధి దగ్గరికి వెళ్ళొచ్చింది మా అమ్మ. కన్నీరు ఆగదు, దుఃఖం ఆపుకోలేము. కానీ 1-2 సంవత్సరాలు గడిచిన తర్వాత మొన్న నేను సమాధుల తోటకి వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళినా గుంటూరులో గుడ్ ఫ్రైడేకి, ఒంగోలు లాంటి ప్రాంతాల్లో ఈస్టర్కి తెల్లవారుజామున వెళ్తే బూరలు అమ్ముతున్నారు, పీకలు అమ్ముతున్నారు. ఒక చిన్న పండగలాగా ఉంది. లైటింగ్ పెట్టారు. పిల్లలందరూ బెలూన్స్ కొనుక్కున్నారు. పెద్దోళ్ళందరూ చక్కగా తయారయ్యారు. కొంతమంది లిప్స్టిక్స్ కూడా వేసుకున్నారు. వచ్చి కూర్చున్నారు సమాధుల దగ్గర. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మరణించిన సమయంలో దుఃఖం, వేదన, దేవుని కూడా దూషించేటువంటి పరిస్థితి. అయితే 2 సంవత్సరాలు, సంవత్సరం గడిస్తే వేదనంతా మాయమైపోయి అక్కడ సంతోషంగా జోక్స్ చేసుకొని నవ్వుకుంటా కూర్చున్నారు. నేను అది తప్పు అని అనటం లేదు, కానీ మరణాన్ని గూర్చినటువంటి ఆలోచన విధానం మనది ఎలా ఉంది? ఫిలాసాఫికల్ థాట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అబౌట్ డెత్, మనుషుల మరణాన్ని గూర్చినటువంటి ఆలోచన వీళ్ళకి ఎలా ఉంది? బైబిల్ గ్రంథంలో ఇద్దరు మరణించలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చూస్తే, హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను అని ఉంది. హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనాను. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనంలో, అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను అని రాయబడి ఉంది. వీరిద్దరూ మరణం చూడలేదు. దేవుడు తీసుకుని వెళ్ళాడు. 2 ఎక్సెప్షన్స్. అయితే ఈ మాటలన్నీ చదువుకోవటానికి ప్రారంభం ఎందుకంటే, ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట రాయబడి ఉంది. ఇదేమిటంటే, యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోతున్నాను, మరణానికి సిద్ధపడతా ఉన్నాడు. దేవుడు నిశ్చయంగా మిమ్మలను చూడవచ్చి అని రాశాడు. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మలను తీసుకొని పోవునని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాను. ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాను. యోసేపు 110 సంవత్సరములు కలవాడే మృతి నొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. యోసేపు ఆఖరి సమయం ఇది. జీవించిన సమయంలో ఆఖరి గడియకు వచ్చాడు. మన ఆఖరి గడియ ఎలా ఉంటుంది? డిఎల్ మూడి గారు మరణ పడక మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్తున్నారంట, నాకు పరలోక రాజ్యం సాక్షాత్కరిస్తా ఉంది. ఒకవేళ ఇదే నా మరణం తర్వాత నేను చేరేటువంటి ప్రదేశం అయితే నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆ ప్రాంతానికి వెళ్ళటానికి అని చెప్తా ఉన్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మరణానికి సిద్ధపడటం, మరణాన్ని గురించి ఆఖరి నిమిషంలో మనమేం ఆలోచిస్తా ఉన్నాం?
యోసేపు అయితే తన సహోదరుల నుంచి ఒక మాట చెప్తున్నాడు, నేను చనిపోతున్నాను. డెత్ ని డిక్లేర్ చేసుకునేటువంటి ఆ గొప్ప ధన్యత మనుషులందరికీ లేదు. ఎటు నుంచి మరణం వస్తుందో, ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. అందుకే ప్రసంగి పుట్టుటకు సమయం కలదు, చచ్చుటకు సమయం కలదు, కానీ సమయం వచ్చింది అని మనం చెప్పలేం. యోసేపు చెబుతా ఉన్నాడు, నేను చనిపోతున్నాను అని. ఒక గొప్ప మాట ఏమిటంటే, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును. ఇది నిరీక్షణ. చనిపోయే ముందు వాళ్ళకి ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. ఒక రోజు రాబోతా ఉంది, ఆ రోజు దేవుడు మిమ్మల్ని చూడటానికి వస్తున్నాడు. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశంనకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పి, ఇది శుభప్రదమైనటువంటి నిరీక్షణ. ఈ నిరీక్షణ ఏమిటంటే, మీ కొరకు దేవుడు రాబోతా ఉన్నాడు. రాబోయే దేవుడు మిమ్మలను పాలు తేనెలు ప్రవహించు దేశానికి ప్రయాణం చేయిస్తాడు, అక్కడికి తీసుకుని వెళ్తాడు. ఇది నిరీక్షణ. ఆ ప్రాంతం ఏ ప్రాంతం అంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చినటువంటి ఆ ప్రాంతానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు అని చెప్తాను. అయితే అబ్రహాంకు చేసినటువంటి ప్రమాణం ఏంటి? ఇశ్రాయేలీయులను నిర్గమకాండంలో ఐగుప్తు నుంచి విడుదల చేసి, బానిస సంఖ్యల నుంచి విడుదల చేసి, మోషే నాయకునిగా ఏర్పాటు చేసి కనాను దేశానికి వారిని నడిపిస్తాడు మోషే. మరి అబ్రహాముని ఎక్కడికి నడిపిస్తానన్నాడు దేవుడు? మనకు ఒక మాట అయితే చాలా స్పష్టంగా తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే అబ్రహాము దేవుని పిలుపుని అందుకునే ప్రయాణం ప్రారంభించాడు అని తెలుసు. అయితే ఎటువైపు నడవాలి, ఎంత దూరం నడవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ అబ్రహాముకి తెలియదు, కానీ దేవుడు ఎక్కడికి తీసుకుని వెళ్తాడో మాత్రం తెలుసు. ఆఖరిగా తన గమ్యం దేవుడు ఎటు నడిపిస్తాడో తెలుసు. దేవుడు నడిపించే గమ్యం చాలా గొప్పది అని మాత్రం తెలుసు. ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 8 వచనాల వరకు చదవాలి. అయితే మధ్యలో ఉన్నటువంటి కొన్ని వచనాలు చదువుతున్నాను. ఈ కొన్ని వచనాల్లో 5వ వచనము, అబ్రాము తన భార్య అయిన శారైని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానుతో తానును వారును ఆర్జించిన యావదాస్తి, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి అని రాయబడి ఉంది. మొదటి వచనంలో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పాడు. అంతే, బయలుదేరాడు. రెండవ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉండు అని చెప్పాడు. బయలుదేరాడు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని దూషించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడని అబ్రహాం తనగా 4వ వచనంలో, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను అనంతే. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశంనకు వెళ్ళుము అంటే 4వ వచనంలో యెహోవా అతను చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళాను. అయితే ఎక్కడికి వెళ్ళాడు అంటే 5వ వచనంలో, అబ్రాము తన భార్య అయిన శారయి,
అతని సహోదరుడు కుమారుడైన లోతు హారాన్లో తనను వారు ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చాను. దేవుడి ప్రామిస్డ్ ల్యాండ్ ఇది. నువ్వు వెళ్ళు అంటే కనానుకు చేరుకున్నాడు. అది ఇంకొక మాట ఏమిటంటే 7వ వచనంలో యెహోవా అబ్రాహాముకు ప్రత్యక్షమై ఎప్పుడైతే కనాన్లో ఉన్నాడో అబ్రాహాము, అప్పుడు దేవుడు ప్రత్యక్షమై అబ్రాహాముతో చెబుతా ఉన్నాడు, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను అని రాయబడు. అంటే అబ్రహాంకి దేవుడు ఒక ప్రామిస్ ఇచ్చాడు, ప్రామిస్డ్ ల్యాండ్. మనం అనుకుంటాం మోషే దగ్గర ప్రారంభమైందేమో ఇశ్రాయేలులను నడిపించటానికి. ఎక్సడస్, ఐగుప్తు నుంచి విడుదల చేసి ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపిస్తా ఉన్నాడు దేవుడు. కాబట్టి కానాను దేశానికి నడిపించటం, ఎక్సడస్ నిర్గమాకాండంలో ఇశ్రాయేలీయులను మోషే నడిపింపు అని అనుకుంటాం. కానీ ఆదికాండం 12వ అధ్యాయంలోనే దేవుడు అబ్రహాంకి ఒక వాగ్దానం చేస్తున్నాడు. అబ్రహాంకి చేసిన వాగ్దానం ఏమిటంటే నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదను అని చెప్పాడు. ఈ మాట ఎప్పుడు చెప్పాడంటే యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి అన్నది. ఎప్పుడైతే కానాను దేశానికి వచ్చాడో అప్పుడు చెప్తున్నాడు, ఈ దేశాన్ని నీ పితరులకు నీ సంతానానికి నేను ఇస్తాను, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదను. దేవుడు కానానుకు నడిపించటం. మనకు తెలుసు కానాను పాలు తేనెలు ప్రవహించు దేశం అని. మనకు తెలుసు కానాను పరలోక రాజ్య సాదృశ్యము అని. పరలోక రాజ్య సాదృశ్యం. దేవుడు మనల్ని ఎక్కడికి నడిపించడానికి ఇష్టపడుతున్నాడంటే కానానుకు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో నుంచి విడుదల విమోచన, ఐగుప్తీల నుంచి విడుదల విమోచన లాగే ఈ లోకం నుంచి పాపము నుంచి విడుదల విమోచన ఇచ్చి మనల్ని నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు అంటే పాలు తేనెలు ప్రవహించు దేశానికి, తండ్రితో సదాకాలం ఉండేటువంటి దేశానికి నడిపిస్తాడు. ఈ ప్రయాణం జీవించి ఉన్న సమయంలో మన ప్రయాణము మరణించిన తర్వాత కనాను చేరటమే. అందుకే మరణము మనుషులకు ఇట్ ఇస్ నాట్ ఎ కర్స్ బట్ ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. క్రైస్తవ విశ్వాసులకి మరణం అనేది ఒక కర్స్ కాదు, శాపం కాదు, ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. ఎందుకు ఇది బ్లెస్సింగ్ అంటే మనం చదువుకున్నటువంటి మూలవాక్యం చూస్తే చాలా స్పష్టంగా యోసేపు చెబుతా ఉన్నాడు, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి అబ్రహాము ఇసాకు యాకోబులతో ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోను. ఇప్పుడే మనం చదువుకున్నాం, అబ్రహాముకు ప్రమాణం చేసిన దేశము కానాను. అబ్రహాముతో చెబుతున్న మాట, ఒకరోజు నీ బిడ్డలను, నీ సంతానాన్ని నేను ఇక్కడికి నడిపిస్తాను అని చెప్తా ఉన్నాడు. నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు. దేవుని మహిమపరుస్తా ఉన్నాడు. నేను నీ సంతానాన్ని కానానుకు నడిపిస్తాను. అయితే యోసేపు నిరీక్షణ, అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టినటువంటి వాగ్దాన భూమికి సంబంధించిన నిరీక్షణ ఉంది. మరణానికి ముందు యోసేపు నిరీక్షణ ఇది. మన మరణానికి ముందు మన నిరీక్షణ ఎటువంటిది? యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశంలోకి మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. ఖచ్చితంగా తీసుకెళ్తాడు మిమ్మల్ని. ఇంకొక మాట కూడా అర్థమవుతుంది, యోసేపు మాట ఇచ్చిన దేవుడు
ఆయన మాట తప్పేటువంటి వాడు కాదు అని తెలుసు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు వెనుకకు వెళ్ళేటువంటి వాడు కాదు అని యోసేపుకి తెలుసు. ఆయన వాగ్దాన భూమిని బట్టి నిరీక్షణ కలిగినటువంటి వాడు. వాగ్దాన భూమిని బట్టిన నిరీక్షణ కలిగిన మరణము ఇప్పుడు యోసేపు పొందుతా ఉన్నాడు. అయితే ఒక అద్భుతం ఏమిటంటే 25 వచ్చిన మరియు యోసేపు దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును అంటే ముందు చెప్పిన మాట మళ్ళా చెప్తున్నాడు. 24, 25లో అవే మాటలు రాయబడి ఉన్నాయి. నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి అని రాయబడి. 25 యోసేపు దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును. ఖచ్చితంగా వస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని చూడటానికి వస్తున్నాడు. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును. అప్పుడు మీరు ఒక కోరిక కోరుకుంటా ఉన్నాడు. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి అప్పుడు ఒక కోరిక, ఆఖరి కోరిక. ఉరిశిక్ష చేసేటప్పుడు అడుగుతారు, నీ ఆఖరి కోరిక ఏంటి అని. మరణానికి ముందు మనకు కూడా కోరికలు ఉంటాయి. అన్అకంప్లిష్డ్ థింగ్స్. అయ్యో నేను అవి పూర్తి చేస్తే బాగుండేదేమో అని. అయితే యోసేపుకి ఒక కోరిక ఉంది. ఈ కోరిక ఏమిటంటే నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని. ఇక్కడ అంటే అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. యోసేపుకి ఇంకొక విషయం తెలుసు, ఐగుప్తు అన్యుల దేశం అని తెలుసు. ఈరోజు అన్యుల దేశమైనటువంటి ఈ లోకంలో మనం ఉంటే మనం సిద్ధపడాలి మరణానికి. దేవునితో సదాకాలం ఉండే కానాను వాగ్దాన భూమికి చేరటానికి మనం సిద్ధపడాలి. యోసేపు సిద్ధపడ్డాడు. అందుకే ఒక మాట చెప్తున్నాడు, ఒకరోజు రాబోతా ఉంది, యేసయ్య రాబోతా ఉన్నాడు, మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని చూచి మిమ్మల్ని వాగ్దాన భూమికి మిమ్మల్ని నడిపిస్తాడు దేవుడు. కానీ అప్పుడు ఒక్క చిన్న సహాయం చేయండి. ఏంటంటే నా ఆఖరి కోరిక, నా ఎముకలను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళండి. ఐగుప్తు నుంచి నా ఎముకలను తీసుకుని వెళ్ళి దేవుడు వాగ్దాన భూమి, ఆయన ఇచ్చినటువంటి వాగ్దాన భూమిలో నా ఎముకలను ఉంచండి అని చెప్తున్నాడు. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాను. ఇది ఆఖరి కోరిక. ఇంకొక మాట 26 కూడా చదువుతున్నా. యోసేపు 110 సంవత్సరములు కలవాడే మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవము సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు పెట్టెలో ఉంచిరి అని రాయబడింది. ఐగుప్తు దేశములో పెట్టెలో ఉంచిరి. అయితే 50వ వచనంలో చూస్తే 50వ అధ్యాయంలో చూస్తే 5వ వచనం చదువుతా ఉన్నాను. 50వ అధ్యాయం 5వ వచనం. నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, కానాన్లో నా నిమిత్తం సమాధి త్రవించిదిని కదా, అందులోనే నన్ను పాతి పెట్టవలని చెప్పాను. యోసేపు తండ్రి యాకోబు మరణం గురించి అది. యాకోబు మరణించిన తర్వాత ఒక మాట చెప్తున్నాడు, నేను మరణించింది ఐగుప్తులోనే, కానీ నన్ను సమాధి మాత్రం కానాన్లో చేయండి అని చెప్తున్నాడు. అంటే ఐగుప్తు నుంచి కానాను ప్రయాణము క్రైస్తవ విశ్వాసుల జీవిత ప్రయాణం. అందుకొరకే 50వ అధ్యాయంలోనే 5వ వచనం నుంచి 5వ వచనం తర్వాత 6 చదువుతా ఉన్నాను. 5వ వచనాన్ని చదువుతాను. 5వ వచనం 50వ అధ్యాయము 5వ వచనము. అంటే ఫరో దగ్గరికి వెళ్ళి యోసేపు పర్మిషన్ అడుగుతా ఉన్నాడు. నా తండ్రి ఒక కోరిక కోరుకున్నాడు, ఆయన సమాధి కనాన్లో చేయమని కోరుకున్నాడు అని అడిగేటప్పుడు అతనిని గూర్చి అంగలార్చిన దినములు గడిచిన తర్వాత, అంటే యాకోబు మరణించిన తర్వాత అతన్ని గూర్చినటువంటి అంగలార్పు దినములు గడిచిన తర్వాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి, మీ కటాక్షము నా మీద ఉన్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, కానాన్లో నా నిమిత్తం సమాధి తవ్వించి తిరిగి కదా,
అందులోనే నన్ను పాతి పెట్టవల్లని చెప్పాను. కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి మరలా వచ్చేదనని చెప్పుడనను. అందుకు ఫరో, అతడు నీ చేత చేయించిన ప్రమాణం చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతి పెట్టమని సెలవిచ్చాను. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతి పెట్టుటకు పోయాను. అతనితో ఫరో ఇంటి పెద్దలైన ఇక్కడ నుంచి పాతి పెట్టినటువంటి విధానం అంతా వస్తుంది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాటన్నిటిలో పాతి పెట్టి అనే మాట ఉంది. నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెడతాను అంటే, నీ తండ్రిని నీవు ఆయన కోరుకున్న ప్రాంతానికి తీసుకుని వెళ్ళి పాతి పెట్టని చెప్పాడు. తండ్రి కోరుకున్న ప్రాంతం ఏంటంటే, నేను ఐగుప్తులో మరణిస్తున్నాను కానీ కనాన్లో నేను సిద్ధం చేసుకున్నటువంటి సమాధిలో నన్ను పాతి పెట్టు అని చెప్తున్నాడు. అయితే ఇదే అధ్యాయం ఆఖరి వచనం 26వ వచనంలో చూస్తే, యోసేపు 110 సంవత్సరములు కలవాడే మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవము సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. పాతి పెట్టలేదు. తండ్రినైతే కనాన్లో సిద్ధపరిచినటువంటి సమాధిలో పాతి పెట్టి వచ్చాడు. కానీ తన శరీరం గురించి రాసినటువంటి మాట ఏమిటంటే, యోసేపు 110 సంవత్సరములు కలవాడే మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి అని రాయబడి ఉంది. ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఒక కోరిక కోరుకున్నాడు, నా ఎముకలను పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకుని వెళ్ళండి. నా ఎముకలను అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ, అంటే యోసేపు యొక్క కోరిక ఏమిటంటే ఐగుప్తు దేశం నుండి కనానుకు తన ఎముకలు చేరాలి అని. అందుకొరకే నిర్గమకాండం 13వ అధ్యాయం 19వ వచనంలో, మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చాను అని రాయబడి ఉంది. అంటే ఆదికాండం 50వ వచనంలో యోసేపు కోరుకున్నాడు. నిర్గమకాండము 13వ అధ్యాయము 19వ వచనంలో, మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చాను, అతడు దేవుడు నిశ్చయముగా మీకు దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని ఇశ్రాయేలుల చేత రూఢిగా ప్రమాణం చేయించుకుని ఉండెను. ఆ ప్రమాణం చొప్పున మోషే, అంటే 40 సంవత్సరాల ప్రయాణంలో యోసేపు ఎముకలు ఇశ్రాయేలులతో ప్రయాణం చేసినాయి. 40 సంవత్సరాలు ఎముకల ప్రయాణం. మరణించిన తర్వాత ఒక థియాలజీ చెప్తున్నాడు, ఆ ఎముకలను చూచిన ప్రతిసారి ఇశ్రాయేలులకు ఒక నిరీక్షణ, మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు చూడటానికి వస్తున్నాడు, వచ్చినప్పుడు నా ఎముకలు తీసుకుని వెళ్ళండి అని. ఆ ఎముకలు నిరీక్షణకు ఆధారంగా నిలిచినాయి. ఖచ్చితమైనటువంటి సమాచారం లేదు కానీ యోసేపు మరణించినది మొదలు యోసేపు నిర్గమకాండ ప్రారంభం వరకు దాదాపు 400 సంవత్సరాలు గడిచింది అని. ఇన్ని సంవత్సరాలు కూడా యోసేపు ఎముకలు నిరీక్షణకు ఆధారంగా నిలబడ్డాయి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో తన పితరుడైనటువంటి యోసేపు ఎముకలను చూస్తా ఉంటే, ఆ ఎముకలు ఒక నిరీక్షణిస్తున్నాయి, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడటానికి రాబోతున్నాడు అనే నిరీక్షణ. ఇంకొక నిరీక్షణ ఇస్తున్నాయి. ఆ నిరీక్షణ ఏమిటంటే, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు నడిపించబోతున్నాడు అనే నిరీక్షణ. ఇంకొక నిరీక్షణ ఏమిటంటే, నా ఎముకలను ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించు కానానుకు తీసుకుని వెళ్ళండి. కానానుకు తీసుకుని వెళ్ళటానికి మనం చదువుకున్నాం దేవుని వాక్యంలో, మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చాను అని రాయబడి ఉంది. నిర్గమకాండము 13వ అధ్యాయం 19వ వచనంలో. మోషే మర్చిపోలేదు, ఐగుప్తీయులు మర్చిపోలేదు, ఇశ్రాయేలీయులు మర్చిపోలేదు. ఐగుప్తు నుంచి మోషే ఎముకలను తీసుకొని వచ్చారు. రోజు మరణించినటువంటి ప్రతి ఒక్కరము నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉండాలి. ఈ నిరీక్షణ ఎటువంటిది అంటే, దేవుని సన్నిధికి చేరేటువంటి నిరీక్షణ, దేవునితో సదాకాలం ఉండగలిగేటువంటి నిరీక్షణ, పాలు తేనెలు ప్రవహించు
వాగ్దాన భూమికి మనం మరణం తర్వాత చేరగలిగాం అనేటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. అటు నిరీక్షణ కలిగినటువంటి వారమైతే మనం దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో జీవిస్తాము. ఈ లోక సంబంధమైనటువంటి శారీరక మరణానికి భయపడేటువంటి వారిగా ఉండరు. ఎవరమైతే నిరీక్షణ లేకుండా రాబో లోక సంబంధమైన ఉగ్రతకు నిలబడలేమో వారికి మాత్రమే శారీరక మరణం అంటే భయం ఉంటుంది. శారీరక మరణం అంటే భయం ఉంటుంది. అటువంటి భయం ఎవరికి ఉండదంటే నిరీక్షణ కలిగి వాగ్దాన భూమికి ప్రయాణమయ్యేటువంటి మనకు మరణంలో భయం లేదు. తండ్రితో సదాకాలం ఉండేటువంటి ధన్యతని మొదటి మరణం తర్వాత పొందుకు. అట్టి ఆత్మీయ స్థితిని, మరణాన్ని ఎదుర్కొని నిరీక్షణ కలిగి దేవునితో సదాకాలం ఉండగలిగేటువంటి ధన్యతను పొందుకునే ఆత్మీయ స్థితిని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామముకు మహిమ కలుగుగాక. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఆత్మీయంగా ఎంతగానో ఆశీర్వదించబడ్డాము, దీవించబడ్డాం. మనం బట్టి దేవునికి వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు సార్. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మరి ఈ రోజు తరుణాన్ని యూత్ మీటింగ్ ఉందండి 11 to 12:30. దయచేసి యూత్ అలానే మన గ్రూప్ లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జాయిన్ అవ్వాల్సింది హృదయపూర్వకంగా కోరుతున్నాము. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మధ్యలోని రెవరెండ్ జామ్ రవికుమార్ అయ్యారు మీరు చెప్తే బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. చెప్పండి అమ్మా. బ్రదర్ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ బ్రదర్. నా కూతురు వాళ్ళ బాబు 1.5 years ఉంటాడు. అది ఫ్యాన్ లో చేయబెట్టిండు, తిరిగే ఫ్యాన్ లో 2 fingers కట్ అయిపోయినాయి. రాత్రి సర్జరీ అయింది బ్రదర్. రికవరీ కోసం ప్రేయర్ చేయరా. చిన్న బాబు తట్టుకోలేకపోతున్నాడు. బాబు పేరు ప్రహర్ష్. ఓకే అమ్మా. ప్రహర్ష్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ వత్సల సిస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తారండి ఆ బాబు వరకు, తర్వాత ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నీ ఘనమైనటువంటి శ్రేష్టమైన పరిశుద్ధమైన శక్తిగల నామాన్ని బట్టి నీకు కొందరు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయ కాలమున ప్రభువా చెప్పబడినటువంటి ఆ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ లో మీ సన్నిధికి వస్తున్నాను ప్రభువా. ఆ చిన్ని కుమారుడు ప్రహర్ష కొరకు ప్రార్థిస్తున్నాను. నేను నా ప్రభువా నా తండ్రి జరిగినటువంటి ఆ యొక్క చిన్న యాక్సిడెంట్ మీరు ఎరిగినటువంటి దేవుడివి. చిన్ని కుమారుడు ప్రభువా పెయిన్ కి తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ చిన్ని కుమారుడు మీరు దయ కలిగి ప్రభువా మీ యొక్క దయగల హస్తాన్ని మీరు చాపమని బతిమాలు కొనిచున్నాను తండ్రి. కృపగల దేవుడిగా ఆశ్చర్యకరుడిగా నా ప్రభువా నాయన కలిగినటువంటి ఆ గాయాన్ని మాన్పగల శక్తివంతమైన దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభువా. నొప్పిని తీసివేయగల దేవుడివి నువ్వు ఒక్కడివే ప్రభువా. నా తండ్రి మీరు తప్ప నా తండ్రి ఎవరు ఏమీ చేయలేరు ప్రభువా. కృపగల తండ్రి నాయన మీరు ఆ యొక్క చిన్న బిడ్డను దర్శించిన ప్రభువా నా తండ్రి ముట్టి స్వస్థపరచమని బతిమాలు కొనిచున్నాను తండ్రి. ప్రభువా నా తండ్రి నాయన కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి ఆందోళన భయాన్ని మీరు తీసివేయండి నా ప్రభువా. నా తండ్రి మీరు గొప్ప దేవుడవని, ఆశ్చర్యకరుడవని, అద్భుతకరుడవని ప్రభువా నువ్వు గొప్ప కార్యములు చేయగల దేవుడవని మేము ఎరిగి ప్రార్థన చేస్తున్నాము నాయన. మరణ ఆలకించే దేవుడివే ప్రభువా. నీవు నాకు మొరపెట్టమని నేను నీకు ఉత్తరం స్థాని సెలవిచ్చిన రీతిలో ప్రభువా ఆ చిన్ని కుమారుడు పక్షముగా మొరపెడుతుండగా కృపగల దేవుడుగా ఆశ్చర్యకరుడుగా నా తండ్రి మీరు దర్శించమని బతిమాలు కొనిచున్నాను నా తండ్రి. నీ కృప బిడ్డ చుట్టూ ఉంచమని అడుగుచున్నాను దేవా. నా ప్రభువా నా తండ్రి బాధను తండ్రి నాయన చిన్ని కుమారుడు భరించడానికి ప్రభు కృపను అనుగ్రహిస్తున్నావు దేవా. నా తండ్రి మీ శక్తితో బిడ్డను నింపండి ప్రభువా. పరిశుద్ధ ఆత్మ యొక్క సహాయం మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. కృపగల తండ్రి నాయన కనికరించండి, కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రంలే. ఆ యొక్క గాయము త్వరగా మాన్పబడటానికి మీరు సహాయం చేయండి. ఆవిడికి ఇస్తున్నటువంటి మెడిసిన్స్ లో యేసుని పరిశుద్ధమైన సెలవు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రభు. నా తండ్రి నాయన మెడిసిన్స్ కూడా చక్కగా పనిచేయడానికి మీ కృపను అనుగ్రహించమని వచ్చుతున్నాను తండ్రి. కృపగల దేవా నా తండ్రి నాయన మీ చేతులకు బిడ్డను అప్పగిస్తూ మీ కృపను కోరుకుంటూ యేసు పరిశుద్ధమైనటువంటి శక్తి గల నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. జామ్ రవికుమార్ గారు.
మరి ఆయన సిద్ధంగా ఇంట్లో మురళీ బాబాయ్ గారు మీరు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ సార్, ప్లీజ్. మహాపరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదల కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. నీ సేవకుల ప్రభా జయశ్రీరత్న కుమార్ గారి ద్వారా ప్రభాని వినిపించింది అవుతున్నాం ప్రభా. వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. లోక సంబంధంలో ప్రభా యవన బిడ్డలు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో ప్రభా, అనేకమైన దాని అనుభవాల నుంచి తండ్రి చెప్పిన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చండి ప్రభా. అయ్యా తండ్రి, బిడ్డలు ఎవరు తొందరపడకుండా వివాహాల విషయాల్లో కానీ ఉద్యోగాల విషయాలు కానీ తొందరపడకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. హానోకు కొనుబోక ముందు ప్రభా యెహోవాకు ఇష్టడుగా ఉన్నాను ప్రభా వాక్యం సెలవిస్తుంది తండ్రి. ఈ లోకాన్ని విడిచే లోపు తండ్రి నీకు ఇష్టడుగా ఉండగలిగే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. సహాయం దయచేయండి తండ్రి. కొన్నిసార్లు ప్రభా తండ్రి శరీరరీతిగా తండ్రి వస్తున్న అనేక సమస్యలు ఇబ్బందులు ఎదుర్కోలేని పరిస్థితుల్లో శరీరం బలహీనం అవుతూ ఉందయ్యా. ఆత్మసిద్ధంగా ఉంది కానీ శరీరం బలహీన పరిస్థితిని కొంచెం ఎదుర్కొంటూ ఉన్నాం ప్రభా. యోబు జీవితంలో ప్రభా అనుమతించే ప్రతి శ్రమను దేవతను పడే విధంగా ధైర్యంగా ఎదుర్కొని ప్రభా నా విమోచకుడు సజీవుడని నేనే కొనలారా ఆయన చూస్తానని చెప్పగలిగే విశ్వాసము కృప మా జీవితంలో దయచేయండి. ప్రసంగం యవన బిడ్డలను తండ్రి ఏ విధంగా పెంచాలో తల్లిదండ్రులుగా సేవకులుగా మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నీ సేవకుల ద్వారా చెప్పిన ఆత్మీయ విత్తనాలు తండ్రి 30 60 100 ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. ఆయన నేను కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో. నీ సేవకుని ప్రభా ఈ లోకంలో తన ప్రభా అనేక మంది యవనులైన ప్రభా న్యాయవాదుల ప్రభా తండ్రి మార్గదర్శకత్వంలో నడిపించుండగా ఈ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. అదేవిధంగా ప్రభా తండ్రి అచ్చంటి బిడ్డ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. బిడ్డను కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభా మధ్యాహ్నకాల సమయంలో జరగబోతున్న ప్రభా ఈ యూత్ మీటింగ్ విషయంలో ప్రభా తరుణ్ గారు సిద్ధపడుచుండగా బిడ్డను ప్రభా నీ ఆత్మతో నింపండి. మరుగుపరిచి అవుతున్న ప్రభా యవన బిడ్డలతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అదేవిధంగా ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పేరు దీవించి సకల మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని దీన్ని ఏర్పాటు చేసి నడిపిస్తున్న ప్రభా బాబు రత్నాకర్ గారిని టీం వారిని అదేవిధంగా అందరిని దీవించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును కుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దినాన్ని దయచేయము, మనసును క్షమించి ప్రకారం క్షమించము, మన శోధనలో కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసులకు నడిపిస్తున్న బిడ్డలకు మధ్యాహ్నం జరగబోతున్న యూత్ మీటింగ్ కి అదేవిధంగా చంటి బిడ్డకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్యారు. మరొకసారి సాహసదాత్మ ఆనరబుల్ జయశ్రీరత్న కుమార్ అయ్య గారికి కృతజ్ఞతలు అండి. చేరవచ్చిన మీ అందరికీ దయచేసి గమనించండి, మర్చిపోకుండా మీ సమయాన్ని వెచ్చించి కోరుచున్నామండి. అందరికి వందనాలు. థ్యాంక్ యూ.